నేను చూసిన ఒక పేషెంట్ అతనికి మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ అవుతున్నా సరే, అతనికి పిల్లలు పుట్టట్లేదు అని, వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేపించిన లేడీ డాక్టర్ దగ్గర ఐవీఎఫ్ సెంటర్‌లోను కన్సల్ట్ అయినప్పుడు, ఆ పేషెంట్‌కి జీరో స్పెర్మ్ కౌంట్ రీజన్ ఏంటి అనేది చెప్పకుండా, స్పెర్మ్ కౌంట్ పెరగటానికి ఛాన్స్ ఉంటదండి అని చెప్పేసని, ఆల్మోస్ట్ ఒక 4, 5 ఇయర్స్ పాటు కంటిన్యూస్‌గా మెడిసిన్స్ వాడిస్తా, ఆ పేషెంట్ యొక్క టైమ్‌ని మనీ వేస్ట్ చేస్తా ఉన్నారు. వాళ్ళ మెడిసిన్స్ వాడుకున్న ఒక 4, 5 ఇయర్స్ టైమ్ అయిపోయిన తర్వాత నన్నొచ్చి కన్సల్ట్ అయితే, నేను అతనికి క్లినికల్‌గా ఎగ్జామినేషన్ చేస్తే అతనికి 2 టెస్టిస్ నార్మల్‌గా ఎవరికైనా సరే ఈ టెస్టిస్‌లో 2 టెస్టిస్ ఉంటాయి. ఈ టెస్టిస్ నుంచి స్పెర్మ్ ప్రొడక్షన్ అనేది జరిగిద్ది. అతనికి బై బర్త్ 2 టెస్టిస్‌లో లెవ్వు. దాన్ని బైలేటరల్ క్రిప్టార్కిడిజం అంటారు. అంటే బై బర్త్ అతనికి టెస్టిస్ 2 నార్మల్‌గా ఈ కిడ్నీస్ పక్క నుంచి టెస్టిస్ అనేది ఇంగ్వైనల్ కెనాల్ ద్వారా స్క్రోటంలోకి రావాలి. కానీ అతనికి బై బర్త్ 2 టెస్టిస్ పైన పొట్టలోనే, అబ్డామెన్‌లోనే ఆగిపోయినాయి. కిందకి డిసెండ్ అవ్వకుండా. దీన్నే అన్‌డిసెండెడ్ టెస్టిస్ అంటారు. లేకపోతే క్రిప్టార్కిడిజం అంటారు. సో, క్రిప్టార్కిడిజం అన్నా, అన్‌డిసెండెడ్ టెస్టిస్ అన్నా 2 ఒకటే. అంటే టెస్టిస్ కిందకి రాలేదు అని అర్థం.